హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తోటాస్ క్రియేషన్. ఈరోజు నేను ఈ వీడియోలో బిజీగా ఉండే ఆడవాళ్ళైనా లేదా బయట ఉండి వంట చేసుకుంటున్న పిల్లలకైనా ఎవరికైనా యూస్ అయ్యే సాంబార్ పొడి లేదా రసం పొడి చూపిస్తున్నానండి. ఇది 2 in 1. ఈ పొడి చేసి పెట్టుకుంటే సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగాలేదు, మనకు వంట చేయడం ఇష్టం లేదనుకున్నప్పుడు కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి. దీనికోసం నేను ఇంత చింతపండు తీసుకున్నాను. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాము. దాన్ని ఇలా విడివిడిగా చేసేసేసి నీళ్ళతో కడిగి ఆరబెట్టుకోవాలి. చింతపండు బాగా ఆరకపోతే గనక పొడి తొందరగా పడే ఛాన్సెస్ ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గంత చింతపండు తీసుకుని గింజలు తీసేసి కడిగి ఎండబెట్టుకోవాలి. గింజలు ఉంటే గ్రైండ్ చేసేప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ముందుగా ఈ కప్పుతో 4 కప్పులు కందిపప్పు, 2 కప్పులు శనగపప్పు, 2 పప్పులను కూడా అంటే కందిపప్పు శనగపప్పు విడివిడిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఒకటేమో తొందరగా వేగుతుంది, ఇంకోటేమో కొంచెం టైం పడుతుంది. అందులో తేమ పోయేంత వరకు వేయించుకోవాలి. పప్పు కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి. పప్పులు వేయించుకోవడం వలన 2 లాభాలు. ఒకటి, దాంట్లో మాయిశ్చర్ పోయి పాడవకుండా ఉంటుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది, తొందరగా కూడా గ్రైండ్ అవుతుంది. 4 కప్పులు కందిపప్పు, 2 కప్పులు శనగపప్పుకి 1 కప్పు ధనియాలండి. నేను ఇది చాలా ఎక్కువ మోతాదులో చేస్తున్నాను. మీరు కావాలంటే చాలా తక్కువ మోతాదులో ఇదే కొలతలతో చేసుకోండి. సగం కప్పు జీలకర్ర, దీన్ని కూడా దూరగా వేయించుకోవాలి. 1 కప్పు ధనియాలకి 1/2 కప్పు జీలకర్ర, 1/4 కప్పు మెంతులు. ఎండుమిరపకాయల పైన దుమ్ము ఉంటుంది. కావాల్సినన్ని ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదా పల్చటి క్లాత్తో తుడిచి తొడాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకునే ఎండుమిరపకాయలు, నేను వాటిని చిదపట్లేదండి, అంటే ముక్కలు చేయట్లేదు. ఎందుకంటే ముక్కలు చేస్తే అందులో గింజలు మాడిపోతాయి. నేను 1/2 కప్పు మిరియాలు తీసుకుంటున్నాను. వీటిని కూడా 2-3 నిమిషాలు వేయించుకోవాలి. శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టిన కరివేపాకు ఎప్పుడు నా దగ్గర ఉంటుందండి. ఇలా చారు పొడి, రసం పొడి, సాంబార్ పొడిలో వాడుకోవడానికి. ఇందులో 1 గుప్పెడు వేస్తే సరిపోతుంది. కరివేపాకుని కూడా ఒక 2 నిమిషాలు వేయించాలి. కొంచెం ఎండు కొబ్బరి, ఇది కూడా చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకొని తీసేసేయాలి. ఇప్పుడు పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ పప్పులు ఏమీ లేకుండా గ్రైండ్ చేయాలి. ఇలా కందిపప్పు, శనగపప్పు పౌడర్ చేసుకున్నాక ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేప్పుడు ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా అంటే చిదిపేసేస్తే చాలా తొందరగా గ్రైండ్ అవుతుంది. ఆ పొడిలోనే ఎండబెట్టుకున్న చింతపండు వేయాలి. మీకు కనుక చింతపండు ఎండలేదు అనిపిస్తే దాన్ని కూడా కొంచెం వేయించండి. ఇందులో ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, వేయించుకున్న మిరియాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసి మళ్ళీ పౌడర్ చేయాలి. ఈ పొడిలోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దీన్ని కూడా గ్రైండ్ చేయాలి. ఇలా పొడి చేసి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి ఇది. ఈ పొడితో మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకోవచ్చండి. సాంబార్కి అయితే ఇలా 2 స్పూన్ల పౌడర్ వేసుకోవాలి. రసంకి అయితే 1 స్పూన్కి కొంచెం తగ్గించి వేసుకోవాలి. రసంకి టమాటా ముక్కలు వేస్తే సరిపోతుంది. సాంబార్కి మనకు కావాల్సిన సొరకాయ, దోసకాయ, టమాటా, వంకాయ, బెండకాయలు మీరు ఏం వేసుకోవాలంటే అవి సపరేట్గా ఉడకబెట్టడమో లేకపోతే ఇందులోనే వేసి ఉడకబెట్టడమో చేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు లేవండి, టమాటాలు, పచ్చిమిరపకాయలతోటే ఈ పప్పుచారు లేదా సాంబార్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. పప్పులు కదా కిందకి వెళ్ళిపోయి అడుగంటుతాయి. అలా అడుగంటకుండా ఫస్ట్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాక
కొద్దిసేపటికి హైలో పెట్టొచ్చు. సాంబార్ మరిగిన తర్వాత తాలింపు కోసం పొయ్యి మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు కావాలంటే కొద్దిగా ఇంగువ, 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి సాంబారు లేదా రసంలో వేయాలి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పప్పుచారు. ఇది 10-15 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి. పిల్లలు హాస్టల్లో ఉన్నారు, చేసుకోలేరు, వంట రాదు అన్నప్పుడు ఇలాంటి పొడి చేసి పెడితే కనుక వాళ్ళు రసము లేదా సాంబారు ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. సాంబారు లేదా పప్పుచారు రెడీ అండి. ఇదే సాంబార్ అయితే ఇందులో కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద మోతాదులో మీరు చేసుకోకుండా నేను గిన్నె కొలత చూపించాను కదా, గిన్నె బదులు మీరు స్పూన్ వాడుకొని చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని, చింతపండుని ఎక్కువ తక్కువ చేసుకుని పొడి చేసి పెట్టుకోండి. కొన్నిసార్లు ఎండుమిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి, కొన్నిసార్లు తక్కువ ఉంటాయి, కొన్నిసార్లు చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక స్పూన్లతో చేసుకుని కొద్దిగా చేసుకున్నారంటే మీకే తెలిసిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు, చింతపండు అటు ఇటుగా మార్చి పొడి చేసుకోండి. పప్పు ఉడకబెట్టకుండా ఇలా పొడి చేయటం వలన న్యూట్రిషన్ వాల్యూస్లో ఏమైనా తేడా ఉంటుందో నాకు తెలియదండి. కానీ నేను ఎన్నో రోజుల నుంచి ఇలా పొడి చేసి పెట్టుకుంటున్నాను. నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.